నమస్తే, వెల్కమ్ టు లైఫ్ లైన్. నేను శివాని. సో ఈ రోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చేసి వెరికోస్ వెయిన్స్. సో ఇది ఎందుకు వస్తుంది, కాజెస్ ఏంటి, సిమ్టమ్స్ ఏంటి, ట్రీట్మెంట్ ఏంటి వివరించడానికి ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు డాక్టర్ అర్చన ఫ్రమ్ హోమియోకేర్ ఇంటర్నేషనల్ హాస్పిటల్స్. ఆవిడతో మాట్లాడి మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. సో వెరికోస్ వెయిన్స్ అనేది మోస్ట్లీ చాలా పీపుల్ సఫర్ అవుతున్న ఒక డిసీజ్ అని చెప్పొచ్చు. ఒక సర్టన్ ఏజ్ రాగానే వెరికోస్ వెయిన్స్ వచ్చేస్తూ ఉంటుంది, సఫర్ అవుతూ ఉంటారు. సో ఏంటి మెయిన్ వెరికోస్ వెయిన్స్ రావడానికి మెయిన్ రీజన్ ఏంటి అండ్ ఎవరెవరికి వచ్చే ఛాన్సెస్ ఉంటుంది డాక్టర్ గారు? ఈ వారికోస్ వెయిన్స్ యూజువల్గా అంటే మనకి అంటే జెండర్ వైజ్గా తీసుకుంటే మనకి ఫీమేల్స్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఎందుకు అంటే బికాజ్ హార్మోనల్ ఇష్యూస్, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వల్ల ఏమవుతుంది, యూజువల్గా మనకి వెయిట్ పుట్ ఆన్ అవ్వటం, దానివల్ల కాళ్ళ మీద అంటే మన బాడీని అంతా వెయి చేసేది కాళ్ళే కాబట్టి కాళ్ళలో మనకి వారికోస్ వెయిన్స్ అనేది గమనిస్తూ ఉంటాం. ఎట్ ద సేమ్ టైం ప్రెగ్నెన్సీలో కూడా మనకి ఎస్పెషల్లీ ఈ లాస్ట్ ట్రైమస్టర్ అంటే ఏంటంటే మనకి 7, 8, 9 మంత్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో మనకి బేసికల్లీ ఇంట్రా అబ్డామినల్ ప్రెషర్ పెరుగుతోంది, బ్లడ్ వాల్యూమ్ అనేది పెరుగుతుంది. ఎందుకంటే మదర్కి అట్ ద సేమ్ టైం బేబీ ఫీటస్కి కూడా ఉండాలి కాబట్టి వాల్యూమ్ ఆటోమేటిక్గా పెరగటం వల్ల కూడా మనకి అంటే ఆ ప్రెషర్ అనేది తట్టుకోలేక కూడా ఓవర్ వెయిట్ అవ్వడం వల్ల కూడా వారికోస్ వెయిన్స్ ఆడవాళ్ళలో కనిపిస్తూ ఉంటుంది. అండ్ ఎవరైతే ఈ పీసీఓడీస్కి కానీ కాంట్రాసెప్టివ్స్ యూస్ చేస్తారు, లైక్ ఎలా అంటే మనకి హార్మోనల్ బర్త్ కంట్రోల్ పిల్స్ కానీ అలా యూస్ చేసే వాళ్ళలో ఎస్పెషల్లీ మెనోపాజ్ అంటే నెలసరి ఆగిపోతున్న టైంలో మనకి అరౌండ్ 45 to 15 బిట్వీన్ ఎప్పుడైనా ఆగే ఛాన్సెస్ ఎక్కువ కేసెస్లో ఉంటుంది. కాబట్టి ఆ టైంలో మనకి మళ్ళీ మనం ప్రెగ్నెన్సీలో కానీ ఫస్ట్ మెన్సెస్లో ఏ రకంగా అయితే హార్మోనల్ చేంజెస్ బాడీలో ఉంటాయో ఆ రకంగా మనకి మెనోపాజ్లో ఉంటుంది. అప్పుడు కూడా మనకి వారికోస్ వెయిన్స్ రావడం గమనిస్తూ ఉంటాం. సో మెయిన్ థింగ్ ఇస్ వారికోస్ వెయిన్స్ రావడానికి హార్మోనల్ ఇష్యూస్, ప్రెగ్నెన్సీస్, మెనోపాజ్ ఒకటి ఆడవారిలో ఎక్కువ శాతం మనకి కనిపించడానికి రీజన్స్ కింద చెప్తాం. ఇది కాకుండా దాదాపుగా చాలామందికి తెలిసిన రీజన్ ఎక్కువసేపు స్టాండింగ్ అంటే ఎక్కువ నిలబడి వృత్తి ఉన్న వాళ్ళు, నిలబడి పనిచేస్తున్న వాళ్ళలో మనకి దాదాపుగా ఈ కేసెస్ కనిపిస్తూ ఉంటాయి అంటారు. కానీ అట్ ద సేమ్ టైం కూర్చునే వాళ్ళలో కూడా అంటే ఇప్పుడు 3-4 గంటలు కంటిన్యూగా ఎలాంటి మొబిలైజేషన్ లేకుండా అలా చాలా లాంగ్ డ్యూరేషన్లో అలా కూర్చున్న వాళ్ళలో కూడా మనకి వారికోస్ వెయిన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇది కాకుండా జెనెటిక్ అంటే హెరిడిటరీ అంటాం కదా, ఫ్యామిలీలో ఎవరికైనా వారికోసిటీ ఉన్నప్పుడు మనకి మళ్ళీ ఈ సిరల్లో ప్రాబ్లం రావటము, దానివల్ల వారికోసిటీ రావటం అనేది గమనిస్తూ ఉంటాం. ఏదైనా మల్టిపుల్ ఇంజురీస్ టు ద వెయిన్స్ జరిగినప్పుడు కానీ బ్లడ్ సర్క్యులేషన్ ఇష్యూ అంటే ఎందుకు వస్తుంది, ఒక ఏజ్ వచ్చిన తర్వాత అంటే యూజువల్గా ఒక 50-55 తర్వాత మనకి బేసిక్గా వాటిలో ఉండే వాల్వ్స్ అంటే కవచాలు ఏవైతే బ్లడ్ ఫ్లోకి సహకరిస్తాయో ఆ వెయిన్స్ లోపల అవి కొంచెం ఎలాస్టిసిటీని కోల్పోతాయి. సో అవి కోల్పోవటం వల్ల కూడా మనకి పుల్లింగ్ ఆఫ్ బ్లడ్ టు ద వెయిన్స్ అనేది రిపీటెడ్గా బ్యాక్ ఫ్లో ఉండటం వల్ల మనకి ఈ ఏజ్ రిలేటెడ్ వారికోస్ వెయిన్స్ అనేది కూడా గమనిస్తూ ఉంటాం. ఇది కాకుండా చాలామందిలో అంటే తెల్లగా ఉన్న వాళ్ళలో మనకి చిన్నగా స్పైడర్ వెన్స్ లాగా, స్పైడర్ వెబ్స్ లాగా కనిపిస్తూ ఉంటాయి. ఈవెన్ మనకి ఫేస్లో కనిపించవచ్చు, థైస్లో కానీ లెగ్స్లో కానీ ఈ నీ వెనుక భాగంలో ఎక్కువగా గమనిస్తూ ఉంటాం. సో దీన్ని కూడా మనం ఇనీషియల్ స్టేజ్ ఆఫ్ వారికోస్ వెయిన్స్ అంటాం. సో స్పైడర్ వెయిన్స్ ఉన్నాయి అంటే ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం మోస్ట్ ఆఫ్ ద కండిషన్స్లో మనకి వారికోస్ వెయిన్స్ ఫ్యూచర్లో రావడానికి అవకాశం ఉంటుంది. ఇది కాకుండా స్థూలకాయం అంటే బాగా వెయిట్ సడన్ పుట్ ఆన్ అవ్వటం కానీ గ్రాడ్యువల్గా ఒక 5 monthsలో 6 to 8 kilos పెరిగిన వాళ్ళలో కానీ సడన్గా మనకి వారికోస్ వెయిన్స్గా అంటే గమనిస్తూ ఉంటాం కానీ బట్ దెర్ వోంట్ బి ఎనీ సిమ్టమ్స్. దాదాపుగా ఈ వారికోస్ వెయిన్స్ అంటే లక్షణాలు కనిపించడం అనేది చాలా రేర్గా కనిపిస్తూ ఉంటుంది. ఒక 5-10 సంవత్సరాలు ఉంటాయి, అలానే ఉంటాయి, కానీ ఎక్కువ మందికి పెయిన్ ఈ సిమ్టమ్స్ ఏవైతే వారికోస్ వెయిన్స్ ఉంటాయో అవి ఉండవు. కాబట్టి సడన్ వెయిట్ పుట్ ఆన్ అయిన వాళ్ళలో కూడా మనకి వారికోస్ వెయిన్స్ వచ్చేస్తాయి. అట్ ద సేమ్ టైం అసిమ్టమాటిక్గా కూడా ఉండే అవకాశాలు ఉంటాయండి. ఓకే. సో డాక్టర్ గారు మీరు ఇందాక అన్నట్టుగా వెయిట్ పుట్ ఆన్ అయితే ఎక్కువ వెయిట్ ఉంటే కూడా ప్రాబ్లం అని చెప్పారు. సో అధిక బరువు కూడా ఒక మెయిన్ కాజెస్గా మనం కన్సిడర్ చేయొచ్చు అంటారా? డెఫినెట్గా. అంటే ఇప్పుడు మనకి హార్మోనల్ ఇష్యూస్ అని చెప్తున్నాం. ఇప్పుడు హైపోథైరాయిడిజం, ఎనీ థైరాయిడ్ గ్లాండ్ ఇష్యూస్ కానీ పీసీఓడి, ఇప్పుడు నీటి బుడగలు అంటూ చాలా మందిలో వింటూ ఉన్నాం అమ్మాయిల్లో. ఇలా రావటం వల్ల కూడా సడన్
సడన్గా వెయిట్ పుట్ ఆన్ అవుతూ ఉంటాం ఈ రెండు కండిషన్స్లో. అండ్ నెలసరి సరిగా లేని వాళ్ళలో కూడా వెయిట్ పుట్ ఆన్ అవ్వడం జరుగుతుంది. ఇన్ ప్రెగ్నెన్సీ కూడా వెయిట్ పుట్ ఆన్ అవుతూ ఉంటాము. తర్వాత పోస్ట్ ప్రెగ్నెన్సీ అంటే పోస్ట్ పార్టమ్ ఒబెసిటీ కూడా కొంతమందిలో అలానే ఉంటుంది. అంటే రిపీటెడ్గా అబార్షన్స్ అయిపోయి తర్వాత సి సెక్షన్స్ అయిన వాళ్ళలో మనకి ఆ వెయిట్ ఎంత కంట్రోల్ చేద్దామన్నా అవ్వదు. సో అలాంటి కండిషన్స్లో కూడా మనకి వారికోస్ వెయిన్స్ రావడానికి అవకాశాలు ఉంటాయి. బట్ ఎనీ పాయింట్ వాళ్ళకి ఒకవేళ స్థూలకాయం వల్లనే వస్తుంది, దెర్ ఇస్ నో అదర్ పాజిటివ్ ఫ్యాక్టర్ టు దెమ్ అన్నప్పుడు దాని మీదనే ఫోకస్ చేస్తూ ప్రాపర్గా మెడికేషన్స్, కొన్ని ప్రికాషన్స్ ఉంటాయి. అంటే ఇలాంటి ఆహారం పాటించాలి, ఇలాంటివి తినకూడదు, తినేవి ఉంటుంది, ఎలా ఉండాలి వారికోస్ వెయిన్స్ ఉన్న వాళ్ళు అలాంటివి గమనిస్తూ, అంటే ఒకేసారి ఒక 5 to 10 కిలోస్ తగ్గిపోకుండా గ్రాడ్యువల్గా లైక్ మంత్లీ ఒక 1-2 కిలోస్ తగ్గినా కూడా ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం మనకి వారికోస్ వెయిన్స్ మళ్ళీ అంటే ఇబ్బంది పెట్టకుండా ఉండే అవకాశాలు ఉంటాయి. ఆల్రెడీ వచ్చింది మనం ఏం చేయలేము విత్ మెడిసిన్స్ లేకపోతే మాత్రం. సో మెడిసిన్స్ వాడుతూ ప్రికాషన్స్ తీసుకుంటే దీన్ని ఆల్మోస్ట్ ఒక 80-85% మనకి తగ్గించుకోవచ్చు అని చెప్పుకోవచ్చు. సో మీరు ఇందాక అన్నట్టుగా దీనికి పెద్దగా సిమ్టమ్స్ ఉండవని చెప్పారు. సో ఒక పర్సన్ అంటే ఇనీషియల్ గా అదే, సో ఇనిషియల్ గా పర్సన్ ఎలా గుర్తుపడతారు? అంటే ఒక 5 years తర్వాతనో లేకపోతే ఒక 6 years తర్వాతనో వెరికోస్ వెయిన్స్ ఉందనేది ఎలా గుర్తుపడతారు? అండ్ మీరు ఏ విధంగా డయాగ్నోస్ చేస్తారు? నార్మల్గా వారికోస్ వెయిన్స్ అనేది స్కిన్కి దగ్గరలో అంటే సూపర్ఫిషియల్ వెయిన్స్ ఎక్కువ ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. సో అప్పుడు వెయిన్స్ ఎఫెక్ట్ అవుతున్నాయి అన్నప్పుడు మనకి చూడడానికి కూడా కొంచెం వెయిన్స్ విజిబుల్గా ఉంటుంది అండ్ కొంచెం ఎలాంగేటెడ్గా పొడవుగా ఉబ్బినట్టుగా స్వెల్లింగ్ అనేది వెయిన్స్లో కనిపించటం. అది అంటే మల్టిపుల్ వెయిన్స్ కొన్నిసార్లు ఎఫెక్ట్ అవుతాయి, ఒక్కొక్కసారి సింగిల్ ఆర్ డబుల్ వెయిన్స్ ఎఫెక్ట్ అవుతాయి. ఎన్ని వెయిన్స్ ఎఫెక్ట్ అవుతున్నాయి అనే దాన్ని బేస్ చేసుకొని మనకి అంటే ఆ విజిబిలిటీ అనేది అంత క్లియర్గా ఉంటుంది. ఫస్ట్ థింగ్ ఇస్ ద స్వెల్లింగ్ ఆఫ్ ద వెయిన్స్ సూపర్ఫిషియల్గా స్కిన్ పైన. అండ్ మోస్ట్ ఆఫ్ ద కండిషన్స్లో ఈ స్కిన్ ఎగ్జిమా అంటాం, అంటే స్కిన్ కలర్ అనేది కొంచెం నల్లగా అవ్వటం, అంటే చెడు రక్తం అంతా ఒక దగ్గర చేరిపోయి అక్కడ స్కిన్ అనేది నలుపుదనంతో ఉంటుంది. ఎక్కువగా యాంకిల్ రీజియన్లో కానీ ఫుట్ అరిపాదం మీద పాదం మీద మనకి నల్లగా అవ్వటము గమనిస్తూ ఉంటాం. సో అది చూసినా కూడా మనకి దాదాపుగా వారికోస్ వెయిన్స్ ఉన్న అవకాశాలు ఉంటాయి. బట్ దానికి అదర్ డిఫరెన్షియల్ డయాగ్నోసిస్ విల్ బి దేర్, లైక్ నార్మల్ ఎగ్జిమాలో కూడా కొంచెం స్కిన్ నల్లగా అవుతుంది, సోరియాసిస్లో కూడా కొంతమందికి నలుపుదనంతో సోరియాసిస్ వస్తూ ఉంటుంది. సో డెర్మటైటిక్ కండిషన్స్ కూడా ఉంటాయి. బట్ వీ హ్యావ్ టు సీ, అంటే ఎగ్జిమా స్కిన్ ఎగ్జిమా ఉంది అలాంగ్ విత్ వారికోసిటీ ఉంది అంటే ఖచ్చితంగా అది వారికోస్ వెయిన్స్ వల్ల పూలింగ్ ఆఫ్ బ్యాడ్ బ్లడ్ అనేది రావటం వల్ల మనకి అక్కడ స్కిన్ కలర్ చేంజ్ అవుతుంది. అండ్ వెయిన్స్ కూడా ఎలా ఉంటాయంటే కొంచెం లైక్ లేత నీలి రంగులో ఉండే అవకాశాలు ఉంటాయి, కొంచెం ఎలాంగేటెడ్గా. అండ్ మనకి పెయిన్ అనేది దాదాపుగా ఉండదు. ఫస్ట్ మనకి వెయిన్స్ కొంచెం స్వెల్లింగ్ ఉంటుంది, స్కిన్ కలర్ మారొచ్చు, కానీ పెయిన్ అనేది ఏంటంటే అవి స్టార్ట్ అయిన తర్వాత ఒక 3 yearsకో 4 yearsకో మనకి పెయిన్ స్టార్ట్ అవుతూ ఉంటుంది. అది కూడా కొంతమంది ఎక్కువసేపు నిలబడినప్పుడు పెయిన్ వస్తూ ఉంటుంది, లేదా ఎక్కువసేపు అసలు ఏం కదలిక లేకుండా కూర్చునేటప్పుడు పెయిన్ వస్తూ ఉంటుంది. కొంతమందికి ఏంటంటే కొంతమంది అంటే ఈవెన్ బాగా సివియారిటీ ఉన్న కండిషన్స్లో ఈవెన్ ఒక 1/2 an hour నిలబడినా కూడా విపరీతమైన పుల్లింగ్ టైప్ గుంజేస్తూ ఉంటుంది. అది చాలా లాంగ్, అంటే చాలా ఎక్కువ రోజులుగా సఫర్ అవుతున్న వాళ్ళలో అది కనిపిస్తూ ఉంటుంది. బట్ ఇనిషియల్గా పెయిన్ అనేది ఆన్ అండ్ ఆఫ్గా లాంగ్ స్టాండింగ్లో ఉన్నప్పుడు, లాంగ్ సిట్టింగ్లో ఉన్నప్పుడు గమనిస్తాం. ఇది కాకుండా యాంకిల్ స్వెల్లింగ్, అంటే మనకి ఎక్కువగా పాదం కానీ ఈ అకిలెస్ టెండాన్ ఉన్న దగ్గర కొంచెం వాపుగా అనిపించటం, తర్వాత బాగా దురద పెట్టడం, స్కిన్ ఇచ్చింగ్ అనేది ఉండటం, కొంచెం ఫిజికల్గా తీసుకుంటే కాలు బరువుగా అనిపించటం, ఎస్పెషల్లీ థై పోర్షన్ కానీ లెగ్ పోర్షన్ బరువుగా ఉండటం, మజిల్ క్రాంప్స్ లాగా అనిపించటం, నైట్ టైమ్స్ కాలు కొంచెం స్ట్రెచ్ చేసేటప్పుడు మనకి ఆ పెయిన్ అనేది ఒక కైండ్ ఆఫ్ పుల్లింగ్ టైప్ ఆఫ్ పెయిన్ ఆర్ ఎలక్ట్రిక్ షాక్ లాగా పెయిన్ అనిపించటము, ఏదో గుంజుతున్నట్టుగా పడుకున్నప్పుడు స్ట్రెచ్ చేయడానికి కూడా స్ట్రెచ్ చేయకపోయినా కూడా అది లాగినట్టుగా అనిపించటము, అండ్ మెట్లెక్కి దిగేటప్పుడు పెయిన్ అనేది ఎక్కువగా ఉండటము. సో ఇవన్నీ తర్వాత వచ్చే సిమ్టమ్స్ దాదాపుగా అంటే మనకి సూపర్ఫిషియల్గా కనిపించేది వెయిన్స్ ఎన్లార్జ్మెంట్, స్కిన్ కలర్ మారుతుంది, లేత రంగులో స్కిన్ అంటే వెయిన్స్ ఎఫెక్ట్ అయినవి మారుతాయి, అండ్ కొంచెం చూడ్డానికి కొంచెం తెలిసిపోతుంది. కానీ ఫిజియోలాజికల్గా అయితే ఇవన్నీ మెయిన్ సిమ్టమ్స్, అంటే కూర్చొని లేసేటప్పుడు కాలు బరువు ఉండటం, మజిల్ క్రాంప్స్, లాంగ్ స్టాండింగ్లో పెయిన్ ఉండటం, ఇవన్నీ కూడా మనం ఈ సిమ్టమ్స్ అందరికీ అన్నీ ఉండాలని ఏం లేదు, డిపెండ్స్ ఆన్ ద కండిషన్. ఇప్పుడు బ్లడ్ ప్రెషర్ ఆల్రెడీ ఉంది, వాళ్ళకి ఏంటంటే ఫాస్ట్గా పెయిన్స్ స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి బ్లడ్ ప్రెషర్ వల్ల. సో ఆ కండిషన్స్, వెయిట్ ఎక్కువగా ఉన్నారు వాళ్ళకి ఫాస్ట్గా వస్తాయి.
ప్రతి కండిషన్ 3 to 4 yearsకే స్టార్ట్ అవుతుంది సిమ్టమ్స్ అనేది ఏం లేదు. దెర్ ఆర్ కేసెస్ ఈవెన్ 6 months ఆఫ్టర్ ఎక్స్పోజింగ్ టు ద వారికోస్ వెయిన్స్ దే మైట్ గెట్ ద పెయిన్స్ అండ్ స్వెల్లింగ్ ఇవన్నీ పర్సన్ టు పర్సన్ డిఫర్ అవుతుంది డెఫినెట్గా. సో డాక్టర్ గారు, ఇప్పుడు వెరికోస్ వెయిన్స్ ని ఇనిషియల్ డేస్ లోనే అండ్ లేటర్ కొన్ని సంవత్సరాల తర్వాత వచ్చినా కూడా దాన్ని నెగ్లెక్ట్ చేస్తే ఫ్యూచర్ లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేయొచ్చు అంటారు? వారికోజ్ వెయిన్స్ ఇప్పుడు ఒకప్పుడు తీసుకుంటే ఎక్కడో ఒక కేసు కనిపించేది, ఇప్పుడు బాగా రెగ్యులర్గా కనిపించే వాళ్ళలో చాలా మందిలో కనిపిస్తుంది. ఎందుకంటే బికాస్ ఆఫ్ సెడెంటరీ హ్యాబిట్స్ అనుకోవచ్చు, ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం, లాంగ్ సిట్టింగ్, స్టాండింగ్, దీస్ ఆర్ ఆల్ ద రీజన్స్. సో వచ్చిన తర్వాత నెగ్లెక్ట్ చేస్తే, అంటే సిమ్టమ్స్ కనిపించినంత వరకు చాలామంది నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. బట్ ఎప్పుడైతే వెయిన్స్ బాగా రోజుకి బాగా వాపు వచ్చేస్తోంది, మల్టిపుల్ వెయిన్స్ ఎన్లార్జ్మెంట్ ఉంటుంది, ఆ వెయిన్ అనేది అంటే యాంకిల్ దగ్గరే ఉంటుందా, పాదం దగ్గరే ఉంటుందా, లేకపోతే త్రూట్ ద అంటే నీ వరకు వచ్చేసి కొంతమందికి థై పోర్షన్, ఇంగ్వైనల్ వరకు కూడా వెళ్తూ ఉంటుంది. అంత ఎలాంగేటెడ్గా ఉండి సిమ్టమ్స్ లేకపోయినా కూడా ఖచ్చితంగా ఈ కలర్ డాప్లర్ చేయించుకోవాల్సి ఉంటుంది. మనం చేసే టెస్ట్ ఎట్లా నిర్ధారిస్తాం, ఫిజికల్గా కాకుండా టెస్ట్ ద్వారా, అంటే కలర్ డాప్లర్ అనేది చేస్తాం. సో సిమ్టమ్స్ లేకపోయినా కూడా ఈ ఎలాంగేటెడ్ ఎన్లార్జ్మెంట్ ఉన్న వెయిన్స్ మల్టిపుల్గా ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం ఇన్వెస్టిగేషన్ చేసుకొని దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ అనేది వాడాలి. లేదు అప్పటికి ఏం కాదులే, నాకు ఒక పెయినే కదా, ఆన్ అండ్ ఆఫే కదా, స్టాండింగ్లో ఉన్నప్పుడే వస్తుంది ఎక్కువసేపు అని కొంతమంది పెయిన్ కిల్లర్స్ వాడుతూ ఉంటారు. కానీ ఇంటర్నల్గా అయ్యే ప్రాబ్లం అనే సివియారిటీ పెరుగుతూనే ఉంటుంది. సో ఎలాంటి కాంప్లికేషన్స్ అంటే మనకి రాను రాను బ్లడ్ బాగా థిక్ అయిపోయి క్లాట్స్, అంటే థ్రాంబస్ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది, అంటే బ్లడ్ క్లాట్ అయిపోయే అవకాశం. దానివల్ల అది వెయిన్లో ఎక్కడ అయినా కూడా, అంటే మనకి ఇప్పుడు గుండెకి ప్రసరణ చేయాలి కదా, మనకి వేరే పార్ట్స్ నుంచి గుండెకి చెడు రక్తాన్ని తీసుకెళ్తుంది కదా, సో అక్కడ ఏమన్నా క్లాట్ ఏర్పడితే కుడ్ బి ఆ ఛాన్సెస్ ఆఫ్ కార్డియాక్ అరెస్ట్ ఆల్సో. బట్ ఇట్స్ వెరీ రేర్ కండిషన్స్, అంటే అన్ని కండిషన్స్ పాసిబిలిటీ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. ఎందుకంటే క్లాట్ ఏర్పడిందంటే అసలు ముందుకి వెనక్కి బ్లడ్ వెళ్ళదు కదా, సర్క్యులేషన్ ఆగిపోతుంది. అప్పుడు డెఫినెట్గా స్ట్రోక్ వచ్చే ఛాన్సెస్ విల్ బి దేర్. కొంతమందికి ఎక్కువ రోజులకి ఎగ్జిమా, వారికోజ్ ఎగ్జిమా ఉండటం వల్ల బాగా గోకుడు, అంటే స్క్రాచ్ చేస్తూనే ఉంటారు. వాళ్ళకి ఒకవేళ డయాబెటిక్ ఉంటే ఇట్ మైట్ నాట్ టర్న్ అవుట్ ఇన్ టు ద ఎనీ కైండ్ ఆఫ్, అంటే కంప్లీట్ హీల్ అయ్యే వూండ్ కింద రాదు. గోకి అక్కడ పుండు ఫామ్ అవుతుంది, పుండు ఫామ్ అవ్వడం వల్ల అల్సర్ ఫామ్ అవుతుంది. సో వారికోజ్ అల్సర్స్ అంటాం. కొంతమందికి అక్కడే మళ్ళీ అది అల్సరా లేకపోతే సెల్యులైటిక్ కండిషన్ అనేది కూడా అర్థం కాకుండా స్కిన్ అంతా బాగా పింక్ రెడ్ కలర్లో అయిపోవటం, ఒక దెబ్బ తగిలితే ఏ రకంగా మనకి ఒక లేయర్ అనేది కంప్లీట్గా వెళ్ళిపోతుంది, ఒక బర్న్ అయితే ఎలా ఉంటుంది, అంత డీప్ అల్సర్ అనేది వన్ ఆఫ్ ద మేజర్ కాంప్లికేషన్స్. అండ్ డీవీటీ అంటాం, యూజువల్గా డీప్ వెయిన్ థ్రాంబోసిస్. నార్మల్గా వారికోజ్ వెయిన్స్ అనేది సూపర్ఫిషియల్ వెయిన్స్లోనే దాదాపుగా కనిపిస్తాయి. ఎప్పుడైతే ఇఫ్ ఇట్ ఈస్ అ లాంగ్ టర్మ్ ఉంది, చాలా అదర్ కాంప్లికేషన్స్ ఉన్నాయి, కోమార్బిడిటీస్ ఉన్నాయి అన్నప్పుడు డెఫినెట్గా ఇట్ విల్ గో టు ద డీపర్ వెయిన్స్. డీపర్ వెయిన్స్కి వెళ్ళింది, అక్కడ రక్తం గడ్డ కట్టింది అన్నదాన్ని మనము ఈ డీప్ వెయిన్ థ్రాంబోసిస్ అంటాం. బ్లడ్ క్లాట్ అయింది అంటే మాత్రం ప్రాబ్లం అయ్యే అవకాశాలు ఉంటాయి. కొన్నిసార్లు పల్మనరీ ఎంబాలిజం రావచ్చు, పల్మనరీ వెయిన్ థ్రాంబోఫ్లబైటిస్ రావచ్చు. సో డాక్టర్ గారు, ఆడవాళ్ళలో ఎక్కువగా ప్రెగ్నెన్సీ టైంలో ఈ ప్రాబ్లమ్స్ వస్తూ ఉండడం చూస్తూ ఉంటాం. సో ఎలాంటి ముందు జాగ్రత్తలు తీసుకుంటే వారికోస్ వెయిన్స్ని రెడ్యూస్ చేసుకోవచ్చు అంటారు? అంటే నార్మల్గా ప్రెగ్నెన్సీలో అయితే మనం వెయిట్ యూజువల్గా ఒక 5 to 10 kilos పెరుగుతాం ఆన్ అన్ యావరేజ్గా. కొంతమంది బికాజ్ ఆఫ్ పాలిహైడ్రోమ్నియస్, అంటే మనకి ఉమ్మనీరు ఎక్కువ ఉండటం వల్ల, కానీ బ్లడ్ ప్రెషర్, అంటే మనకి ప్రెగ్నెన్సీలో వచ్చే బ్లడ్ ప్రెషర్ వల్ల కూడా కొంతమంది వెయిట్ అనేది సడన్గా పుట్ ఆన్ అవ్వటం అనేది, ఈడిమా వస్తూ ఉంటుంది, కాళ్ళలో వాపు రావటం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో అలాంటి కండిషన్స్లో ఏంటంటే మనం కొంచెం వెయిట్ మీద ఫోకస్ చేయాలి. అంటే ఏది పడితే అది తినకుండా, అంటే కొంతమంది ఎక్కువ స్వీట్స్ తినేస్తూ ఉంటారు, ఐస్ క్రీమ్స్ అని తినేస్తూ ఉంటారు, షుగరీ ఐటమ్స్, రైస్ 3 పూటలా తింటూ ఉంటారు, హెల్తీ డైట్ అనేది కొంతమంది మెయింటైన్ చేయలేకపోవచ్చు. సో ఇలాంటి కండిషన్స్లో మనకి ఒబేసిటీ రావటం, ఈవెన్ ప్రెగ్నెన్సీలో 15-20 kilos ఇన్ 9 months ఆఫ్ ప్రెగ్నెన్సీ కూడా పెరుగుతూ ఉంటారు. సో ఆల్రెడీ వాళ్ళకి జెస్టేషనల్గా కాకపోయినా ముందు నుంచే థైరాయిడ్ ఉండటం వల్ల కూడా పెరుగుతూ ఉంటారు ఫాస్ట్గా. సో అలాంటి కండిషన్స్లో డైట్, ఎక్సర్సైజ్ హెవీగా చేయలేం కాబట్టి ఒక హాఫ్ అన్ అవర్ వాకింగ్, అది కూడా డిపెండ్స్ ఆన్ ద కండిషన్. అంటే డాక్టర్ చేయొచ్చు అంటే ఓకే, లేదు ఏమైనా ప్లెజెంటా ప్రీవియా కానీ ఇంకా అదర్ కండిషన్స్ ఉన్నాయి, సర్విక్స్ లూజ్గా ఉంది, అలాంటి కండిషన్స్లో హెవీ ఎక్సర్సైజ్ నాట్ అలౌడ్ కాబట్టి జస్ట్ ఒక వాకింగ్ ఒక హాఫ్ అన్ అవర్ చేసుకుంటూ మనం తినే ఆహారంలో ఎక్కువగా ప్రోటీన్ అండ్ ఫైబర్ ఇంక్లూడ్ చేసుకుంటూ ఫ్యాటీ ఫుడ్ కానీ, లేకపోతే మనకి ఎక్కువ ఈ మసాలా, స్పైసెస్, సాల్టీ, షుగరీ ఐటమ్స్ కానీ, కార్బోహైడ్రేట్స్ తగ్గించుకుంటూ వెయిట్ మెయింటైన్ చేస్తూ ఉండాలి. అండ్ అయినా కూడా వచ్చేసింది అంటే మనము చాలామంది అంటే కొంచెం
కొంచెం ఆడవాళ్ళు ఎస్పెషల్లీ హై హీల్స్ వేయడం జరుగుతూ ఉంటుంది. కొంచెం ఆ సోల్ కూడా కొంచెం హార్డెన్గా ఉన్న సోల్ వేస్తూ ఉంటారు. అండ్ కాళ్ళ మీద కాలేసుకునే అలవాటు చాలా మందికి ఉంటూ ఉంటుంది. అండ్ రఫ్ రోడ్స్ మీద నడిచేటప్పుడు కూడా రఫ్ రోడ్స్ మీద నడవటము వితౌట్ అంటే బేర్ ఫుట్లో నడవటం అనేది చేస్తున్నప్పుడు మనకి వారికోసిట్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మెత్తని చెప్పులు అనేది త్రూ అవుట్ ద ప్రెగ్నెన్సీ కంపల్సరీగా సాఫ్ట్ చెప్పులు కానీ షూస్ కానీ వాడాలి. ఓవర్ వెయిట్ కాకుండా ప్రికాషన్స్ అనేది తీసుకోవాలి. కాళ్ళ కింద ఏమాత్రం స్టార్ట్ అవుతున్నాయి అంటే ఇమీడియట్గా మెడిసిన్ వరకు వెళ్ళకుండా కాళ్ళ కింద పడుకునేటప్పుడు లైక్ ఎత్తు పిల్లో పెట్టుకుంటే సర్క్యులేషన్ అనేది ప్రాపర్గా అవ్వటం జరుగుతుంది. ఆబ్వియస్గాని మనకి పొద్దున కల్లా నార్మల్ అయిపోతూ ఉంటాయి. అండ్ కొంచెం మసాజ్ లాగా చేసుకోవటము దానివల్ల కూడా వారికోసిట్ ఇన్ ప్రెగ్నెన్సీ కంట్రోల్ అవుతుంది. ఊరికనే ఏది పడితే అది మెడికేషన్ అనేది ప్రెగ్నెన్సీలో నాట్ అలౌడ్ కాబట్టి ఈ కాలు మీద కాలు వేసుకోవడం, మెత్తని చెప్పులు వేసుకోవటం, కాలు ఒకవేళ ఇఫ్ షీఈస్ అ వర్కింగ్ ఉమెన్ అప్పుడు ఖచ్చితంగా కూర్చునే ఇది ఉంది. అలాంటప్పుడు ఒక 1 hour కూర్చుంటే ఒక 5-10 నిమిషాలు వేసి నడవటం, ఒక మొబిలైజేషన్ అంటే ఒక మూమెంట్ అనేది ఇవ్వటం. లేదు కాలు కింద కొంచెం ఎత్తుగా ఒక స్టూల్ కానీ అలా పెట్టుకోవటం, కాలుకి స్ట్రైట్గా ఖాళీగా ఉన్న టైంలో స్ట్రైట్గా పెట్టి స్ట్రెచ్ చేసుకొని కూర్చోవటం వల్ల కూడా మనకి వారికోజ్ వెయిన్స్ ఇన్ ప్రెగ్నెన్సీ కొంతవరకు తగ్గించుకోవచ్చు, ప్రివెంట్ చేసుకోవచ్చు. బట్ నాట్ కంప్లీట్గా క్యూర్ అవ్వదు. ఈవెన్ అంటే పోస్ట్ పార్టం అంటే మనకి ప్రెగ్నెన్సీ అంతా అయిపోయి డెలివరీ అయిన తర్వాత ఇన్ కేసు ఉన్నాయి అంటే అప్పుడు ప్రాపర్గా ఆబ్వియస్గా పెరిగిన వెయిట్ అనేది తగ్గిపోతాం. కాబట్టి ఆ తర్వాత కూడా ఇంకా ఉంది అంటే ప్రాపర్ కలర్ డాప్లర్ చేయించుకొని ఇన్వెస్టిగేషన్స్ ప్రకారంగా చేసుకోవాలి. అట్ ద సేమ్ టైం మనం డైట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అంటే చాలామంది అనుకుంటూ ఉంటారు వారికోస్ వెయిన్స్కి పెద్ద డైట్ ఏమి ఉండదు అని చెప్పేసి. ఉంటుంది డెఫినెట్గా. ఎందుకంటే వెయిన్స్ చాలా అంటే ప్రాపర్గా ఉండాలి. దానిలో ఉన్న కవటాలు ఏవైతే గోడలు ఉంటాయో వాల్వ్స్ పటిత్వాన్ని అనేది కోల్పోకూడదు, ఎలాస్టిసిటీ నార్మల్గా ఉండాలి, కోల్పోకూడదు. అంటే దానికి తగ్గట్టుగా omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్న ఫుడ్ లైక్ ఇప్పుడు చాలామంది తింటా ఉన్నాం. ఇప్పుడు ఫ్లాక్ సీడ్స్ అని, షియా సీడ్స్, బేసిల్ సీడ్స్, ఆల్ కైండ్ ఆఫ్ నట్స్ అండ్ సీడ్స్ తీసుకుంటే మనకి అందులో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి విచ్ ఫైట్స్ ఫర్ దన్ ఇన్ఫ్లమేషన్ ఇన్ ద బాడీ. ఈ ఫ్లబైటిస్ అంటే వెయిన్స్ ఇన్ఫ్లమేషన్ రాకుండా ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఫిషెస్ లైక్ అంటే మనకి టూనా, సాల్మన్స్ ఇలాంటి అలాంటి ఫిష్ తీసుకుంటే మనకి omega-3 ఉంటుంది. ఎనీ కంటెంట్ omega-3 ఉన్న ఫుడ్ అనేది తీసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం మనకి బ్లడ్ థిన్నర్, న్యాచురల్ బ్లడ్ థిన్నర్ లైక్ గార్లిక్, మనకి వెల్లుల్లిపాయ మనం అంటే మెడిసిన్స్ వాడకుండా డైలీ ఇప్పుడు కార్డియక్ స్ట్రోక్స్ ఎక్కువ అవుతున్నాయి కాబట్టి చాలామందికి మనం చెప్తోంది డైలీ కొంచెం అంటే అదర్ గ్యాస్ట్రిక్ ఇష్యూస్ లేకపోతే 1-2 మార్నింగ్ లేవగానే గార్లిక్ తినే అలవాటు అంటే పురాతనం నుంచి కూడా ఉంది. సో ఇట్స్ నార్మల్ న్యాచురల్ బ్లడ్ థిన్నర్ కాబట్టి బ్లడ్ని మనకి థిక్ చేయకుండా ఎక్కడ కూడా వెయిన్స్లో క్లాట్స్ అనేది ఫామ్ కాకుండా మనకి గార్లిక్ యూజ్ అవుతుంది. తీసుకుంటుండ 4-5 అంటే మళ్ళీ అల్సర్ ఫామ్ ఇవన్నీ ఉంటుంది. 1 or 2 అది సైజ్ ఆఫ్ దిస్ని బట్టి పెద్దదైతే 1, చిన్నదైతే 2. అట్ ద సేమ్ టైం మనకి ఇన్ఫ్లమేషన్ రాకుండా మనకి టర్మరిక్ పౌడర్ ఇది మనం వాటర్లో కానీ హాట్ వాటర్లో కానీ తీసుకునే ఎవ్రీడే ఇట్స్ లైక్ అన్ యాంటీ ఆక్సిడెంట్ అండ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ కాబట్టి అది వర్కౌట్ అవుతుంది. అండ్ ఎక్కువగా మన హోల్ గ్రెయిన్స్ ఉన్న ఫుడ్స్ లైక్ అన్ని పప్పు ధాన్యాలు, చిరుధాన్యాలు మంచిగానే తీసుకోవచ్చు. లీఫీ వెజిటేబుల్స్ ఎస్పెషల్లీ బాగా గ్రీన్గా ఉన్న లీఫీ వెజిటేబుల్స్ తీసుకుంటే మనకి దాదాపుగా దానిలో ఉన్న ఇన్ఫ్లమేషన్ తగ్గే అవకాశాలు ఉంటాయి. అండ్ సిట్రిక్ ఫ్రూట్స్ ఇందులో ఉండే విటమిన్ సి వల్ల ఏమవుతుందంటే ఆటోమేటిక్గా బాడీలో కొలాజిన్ అనే ప్రోటీన్ సెక్రేట్ అవుతుంది. సో విచ్ హెల్ప్స్ ఇన్ వెయిన్స్ యొక్క హెల్త్. అంటే వాటి యొక్క ఈ చెప్పాను కదా కవటాలు వదిలైపోవటం కానీ దానిలో సర్క్యులేషన్ ప్రాపర్గా వెళ్ళటం ఇవన్నీ కూడా మనకి విటమిన్ సి రిచ్ ఫుడ్ లైక్ సిట్రిక్ ఫ్రూట్స్ కానీ గ్వావా కానీ ఇలాంటివి తీసుకోవటం వల్ల దాదాపుగా మనకి కొలాజిన్ ప్రోటీన్ వల్ల వెయిన్స్ అనేది హెల్తీగా ఉండటం, దానివల్ల వారికోజ్ వెయిన్స్ రాకుండా ఉంటాయి. సో ఈ ఫుడ్స్ అనేది ఎక్కువగా తీసుకుంటూ బాడీ వెయిట్ మెయింటైన్ చేస్తూ ఎక్కువగా సాల్టీ ఉన్న ఫుడ్ కానీ లేకపోతే షుగరీ ఉన్న ఫుడ్ కానీ సాచురేటెడ్ ఫ్యాట్స్, రిఫైన్డ్ ఆయిల్స్ ఎక్కువ మోతాదులో వాడకుండా ప్రాపర్గా కార్బోహైడ్రేట్స్ కూడా ఒక పూట ఓకే అంటే త్రూ అవుట్ ద డే మనకి 3 meals కార్బోహైడ్రేట్స్ అని కాకుండా ఒక మీల్ అనేది కార్బోహైడ్రేట్స్ తీసుకొని ప్రోటీన్ ఇంటేక్ అనేది పెంచుతూ పీచు పదార్థం అనేది నార్మల్గా తీసుకుంటే బాడీలో ప్రాపర్ మెటబాలిజం జరుగుతుంది. దానివల్ల మనకి సర్క్యులేషన్ ఇన్ ద బాడీ కూడా ప్రాపర్గా ఒక బ్యాలెన్స్డ్ ఫుడ్ తీసుకుంటే బెస్ట్ అని చెప్పి బెస్ట్. దానిలో ఇప్పుడు నేను చెప్పిన ఒక 5-6 ఉన్నాయి కదా అవి కంపల్సరీగా వారికోజ్ వెయిన్స్ ఉన్న వాళ్ళు అంటే either it might be a initial stage or the chronic conditions. After కొంతమంది సర్జరీ కూడా అయిపోతుంది బట్ అయినా 2 months 3 months they'll get the reoccurrences symptoms అన్నీ మళ్ళీ వస్తున్నాయని మేడం అని మా దగ్గరికి వస్తూ ఉంటారు. సో అలాంటి కండిషన్స్లో కూడా ఫస్ట్ నుంచి ఇది మెయింటైన్ చేస్తూ
పాస్చర్ అంటే ఎక్కువసేపు కూర్చోవడం, ఎక్కువసేపు నిలబడడం అనేది కంట్రోల్ చేసుకుంటూ ఎక్సర్సైజ్, ఫిజికల్గా యాక్టివ్గా ఉంటే ఇదేం పెద్ద లైఫ్ థ్రెటనింగ్ ఏమీ కాదు, దాదాపుగా తగ్గే కేసు అని చెప్పవచ్చు. సో లేని వాళ్ళు ప్రివెంట్ చేసుకోవచ్చు, ఉన్న వాళ్ళు ట్రిగర్ అవ్వకుండా ఉండేందుకు ఇలాంటివన్నీ ఫాలో అవ్వాలి. ఓకే, సో డాక్టర్ గారు ఇప్పుడు ఇది వారికోస్ వెయిన్స్ అనేది అంటే ఒక్కసారి వస్తే ఇంకా అది క్రానిక్ డిసీజ్ లా ఉంటుంది, రివర్సిబుల్ కాదని కొందరు అనుకుంటారు. అండ్ అందుకే అని ఒకవేళ వారికోస్ వెయిన్స్ వచ్చినా సర్లే వదిలేద్దాము, ఇంకా లైఫ్ లాంగ్ ఉండేది కదా, క్రానికే కదా, ట్రీట్మెంట్ ఎందుకు, మళ్ళీ వచ్చేదే కదా అని అనుకుంటుంటారు. సో వాట్ డూ హ్యావ్ టు సే అబౌట్ దిస్? అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఎట్లా ట్రీట్మెంట్ తీసుకున్నా వస్తుంది, లేజర్ ట్రీట్మెంట్ తీసుకున్నా. ఇప్పుడు యూజువల్గా అలోపతిలో అయితే గ్లూ థెరపీస్ అని, స్క్లీరోథెరపీస్, లేజర్ ట్రీట్మెంట్స్ అని దే యూస్ టు డూ. బట్ అది చేసినాక కూడా వస్తూ ఉంటుంది, వాళ్ళు వెక్స్ అయిపోతారు, ఇంకా ఏ చేసినా జరగదు కదా అని చెప్పేసి. బట్ అన్ని కండిషన్స్ అలా ఏముండవు. there are some cases like ఏ కండిషన్ అండ్ నాట్ ఓన్లీ ద వారికోస్ వెయిన్స్, అదర్ హెల్త్ కండిషన్స్లో ఇప్పుడు డయాబెటిక్ ఉంది, కంప్లీట్గా రివర్స్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు వితౌట్ మెడిసిన్స్. థైరాయిడ్ ఉంది, కంప్లీట్గా రివర్స్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు ఓన్లీ విత్ ద ప్రాపర్ హెల్దీ హ్యాబిట్స్, హెల్దీ సెడెంటరీ లైఫ్ లేకుండా హ్యాపీగా అంటే కంప్లీట్గా ట్యాబ్లెట్ లేకుండా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఈవెన్ ఆటో ఇమ్యూన్స్, ఇప్పుడు రుమటైడ్ ఆర్థరైటిస్ కానీ, ఎస్ఎల్ఈ కానీ, లేకపోతే సోరియాసిస్ కానీ, ఇలాంటి కండిషన్స్ కూడా ఓన్లీ డైట్తోనే కంట్రోల్ చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు వితౌట్ ఎనీ మెడికేషన్స్. సో ప్రతిదానికి అది వచ్చిందంటే తగ్గదు అనే ఒక మెంటల్ కైండ్ ఆఫ్ కాన్షియస్నెస్లో మనకి తగ్గదు అనేది పెట్టుకుంటే అది అలానే ఉంటుంది. సో ప్రాపర్గా తగ్గుతుందని హెల్దీ హ్యాబిట్స్ మెయింటైన్ చేస్తూ ప్రాపర్ డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి. ఇప్పుడు నార్మల్గా ఏంటి, నార్మల్ వాస్కులర్ సర్జన్నే కలవాలనేది. హోమియోపతిలో దెర్ ఆర్ సో మెనీ కేసెస్ విచ్ వీ గాట్ ట్రీటెడ్ విత్ ద ప్రాపర్ మెడిసిన్స్. అంటే ఆ పేషెంట్కి ఏది సెట్ అవుతుంది కాన్స్టిట్యూషన్ లెవెల్ అనేది చూసి కొన్ని జాగ్రత్తలు కూడా చెప్తాం. ఏదైనా మెడికేషన్ మనకి 70-80% చేస్తుంది, రిమైనింగ్ థింగ్ విల్ బీ విత్ దేర్ హ్యాండ్స్. సో అది మేము ప్రికాషనరీ వైజ్గా చెప్తాం కాబట్టి అది ఫాలో అవుతే మాత్రం డెఫినెట్గా 90-95% కేసెస్ తగ్గినవని చెప్పొచ్చు. దెర్ ఆర్ 10% ఆఫ్ ద కేసెస్ అటు ఇటు ఉంటాయి. అంటే స్ట్రాంగ్ జెనెటిక్ హిస్టరీ ఉండొచ్చు, మల్టిపుల్ వెయిన్స్ ఎఫెక్ట్ అయి ఉండొచ్చు, ఆ వెయిన్ కూడా ఎలాంగేటెడ్గా ఇప్పుడు థై పోర్షన్ నుంచి గ్రాయిన్ నుంచి మనకి కింద ఫుట్ వరకు ఉండొచ్చు. అలా కొన్ని కండిషన్స్లో ఎంత మెడిసిన్ వేసినా సిమ్టమ్స్ తగ్గుతాయి తప్పించి ఆ వెయిన్స్ ఏవైతే ఉన్నాయో అవి కంప్లీట్గా మళ్ళీ నార్మల్గా లోపలికి వెళ్ళడం అలా కనిపించదు. 10% ఆఫ్ ద కేసెస్లో అలా కూడా ఉంటుంది. బట్ ఇనీషియల్ స్టేజ్లోనే మీరు సర్జరీ లాంటి వాటికి వెళ్ళకుండా మీరు హోమియోపతి లాంటి మెడికేషన్స్ వాడుకుంటే మీకు ఎక్కడ అంటే మనకి నీడిల్ ప్రికింగ్ కానీ పెయిన్ఫుల్ ప్రొసీజర్స్ లేకుండా ఓన్లీ విత్ ద మెడికేషన్సే మీకు తగ్గుతుంది. అట్ ద సేమ్ టైం మళ్ళీ రీఅక్కరెన్సీ ఛాన్సెస్ అనేది హోమియోపతి వాడుకున్నాక ఉండదు. ఎందుకంటే యాజ్ అ హోమియోపతిక్ సిస్టమ్ ఇట్ సెల్ఫ్ వీ ట్రీట్ బాడీ యాజ్ ఎ హోల్, నాట్ లైక్ ఎ డిసీజ్. ఓన్లీ డిసీజ్ని ట్రీట్ చేయం కాబట్టి బాడీని మొత్తం ట్రీట్ చేస్తాం కాబట్టి అంటే ఫ్రమ్ ద రూట్ ఇట్ విల్ ఎలిమినేట్ ద కేస్. కాబట్టి మళ్ళీ రీఅక్కరెన్సీ ఛాన్సెస్ తక్కువగా ఉంటాయి. అండ్ అలానే హోమియో వాడిన ప్రతి వాళ్ళకి రాదా అంటే వస్తుంది, వాళ్ళ హ్యాబిట్స్ లైఫ్ స్టైల్ మీద డిపెండ్ అవుతుంది. సో డాక్టర్ గారు వెరికోస్ వెయిన్స్ గురించి వివరించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఇది ఇవాల్టి లైఫ్ లైన్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి TV9.